వెల్కమ్ టు మై ఛానల్ మై వరల్డ్ ఆఫ్ థాట్స్. ఈరోజు వీడియోలో నేను కిడ్స్కి కాటన్ ఫ్రాక్ ఎలా కుట్టాలి అన్నది చెప్తున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను యూస్ చేసే మెజర్మెంట్స్ అలానే ఏజ్ వచ్చి 3 years పాపకండి. నేను దానికోసం 1 మీటర్ కాటన్ క్లాత్ తీసుకున్నానండి. అలానే 1/2 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. లైనింగ్ అనేది నేను బాడీ పార్ట్కే వేద్దాం అనుకున్నాను, బాటమ్ పార్ట్కి వేయట్లేదు. సో అందుకనేసి నేను 1/2 మీటర్ క్లాత్ తీసుకున్నాను. ఇప్పుడు కటింగ్ చూద్దామండి. లైనింగ్ వచ్చి నేను 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. షోల్డర్ వచ్చి నేను 4.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. షోల్డర్ ఎంతైతే మార్క్ చేసుకున్నామో ఆర్మ్ హోల్ కూడా అంతే మార్క్ చేసుకోవాలి. దానికోసం నేను ఆర్మ్ హోల్ 4.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నానండి. ఒక స్క్వేర్లా డ్రా చేసుకుని ఆర్మ్ హోల్ కర్వ్ కోసం ఒక చిన్న లైన్ డ్రా చేసుకుని ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చి నేను నెక్ వచ్చి 1.75 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. డీప్ వచ్చి 3 ఇంచెస్ తీసుకున్నానండి. నేను అది కూడా ఒక బాక్స్లా మార్క్ చేసుకుని రౌండ్ తీసుకుంటున్నానండి. ఫ్రంట్ది బ్యాక్ది కూడా నేను సేమ్ 3 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ ఆర్మ్ హోల్ అలా రెండు రెడీ అయిపోయాయి కదండి. ఇప్పుడు నేను బాడీ లెంత్ తీసుకుంటున్నాను. చిన్నపిల్లలు కాబట్టి నేను మొత్తం ఒకటే లెంత్ తీసేసుకున్నానండి. 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఆ ఖర్చు అన్నీ యాడ్ చేసుకుని నేను 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి. నేను మార్క్ చేసింది ఇప్పుడు కట్ చేసేస్తున్నానండి. నెక్ అలానే షోల్డరు. చెప్పాను కదా, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా నేను సేమ్ 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నానని, అది కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి నేను బ్యాక్ నెక్ బటన్ వేసుకోవటానికి అని చెప్పి 2 ఇంచెస్ నేను కిందకి కట్ చేసుకుంటున్నానండి. చిన్నపిల్లలు కదా, ఈజీగా ఉంటుంది వాళ్ళకి వేసేటప్పుడు అని చెప్పి. నేను లైనింగ్ ఎలా అయితే కట్ చేసుకున్నానో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అలానే 4 ఫోల్డింగ్స్ వేసి పెట్టుకున్నానండి. ఇక్కడ నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. లెంత్ అనేది నేను 10 ఇంచెస్ తీసుకున్నాను. ఆ విషయం నేను చెప్పలేదండి. సేమ్ నేను లెంత్ అది ఎలా తీసుకున్నానో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అంతే లెంత్తో కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఇప్పుడు ఆర్మ్ హోల్ కానీ అలానే నెక్ కానీ కట్ చేసుకోవట్లేదండి. నేను కుట్టిన తర్వాతనే అది నేను కట్ చేసుకుంటాను. నేను బాడీ పార్ట్ 10 ఇంచెస్ కట్ చేశాను కదండి. బాటమ్ పార్ట్ వచ్చి 15 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. 2 ఇంచెస్ ఖర్చుపోతుంది అని చెప్పి 15 తీసుకున్నాను. ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలానే కట్ చేసేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా సెపరేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను నెక్ దగ్గర ప్రిల్స్ పెట్టేటానికి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి. 3.5 ఇంచెస్ నేను కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ దగ్గర రఫిల్ హ్యాండ్స్ పెట్టడానికి 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. అది కూడా నేను కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ నెక్కి వేసేటానికి ప్రిల్స్ పెట్టడానికి రెడీ అయిపోయింది. హ్యాండ్స్ రఫిల్ హ్యాండ్స్ కూడా నేను క్లాత్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. నేను నెక్ దగ్గర వేసేటానికి 3.5 ఇంచెస్ క్లాత్ కట్ చేశాను కదండి, దానికి నేను ప్రిల్స్ పెట్టుకుంటున్నాను. మొత్తం మనం ఎంత క్లాత్ అయితే కట్ చేసామో అంత క్లాత్ కూడా నేను ప్రిల్స్ పెట్టేస్తున్నాను. సేమ్ ఇలానే హ్యాండ్స్ రఫిల్ హ్యాండ్స్ కోసం కూడా ఇలానే నేను ప్రిల్స్ పెట్టేశానండి. ఇప్పుడు నేను బాడీ పార్ట్ లైనింగ్ పార్ట్ అటాచ్ చేస్తున్నానండి. మనం ప్రిల్స్ పెట్టి ఉంచుకున్నాం కదా క్లాత్, ఆ క్లాత్ నేను నెక్ ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలానే పెట్టుకుని దాని మీద లైనింగ్ పెట్టుకుంటున్నాను. నేను అది కదలకుండా ఉండటానికి పిన్నులు పెట్టుకుని దాని మీద చిన్న కుట్టు వేసేసుకుంటానండి. ఆ నెక్ చుట్టూరు కూడా కుట్టేసుకుంటాము. నేను నెక్ జాయిన్ చేసేటప్పుడు సైడ్స్ ఆర్మ్ హోల్ ఇవన్నీ కూడా కుడుతున్నాను కదండి. ఎందుకు అంటే పిల్లలకి కుచ్చుకోకుండా ఉంటుంది. రివర్స్ చేసినప్పుడు క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుందండి. చిన్నపిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది. దానికోసం అని చెప్పి నేను అలా జాయిన్ చేసేసుకుంటున్నాను.
నేను జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసుకుంటున్నానండి. నెక్ రౌండ్ తిరగటానికి నేను అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ పెట్టుకుంటున్నాను. నెక్‌కి, ఆర్మ్ హోల్‌కి మొత్తం అంతా కూడా నేను చిన్న చిన్న టక్స్ పెట్టుకుంటున్నాను. రివర్స్ చేసిన తర్వాత చూసారు కదండీ! దాని మీద కూడా ఒక చిన్న కుట్టు వేసేసుకుంటే చూడటానికి చాలా నీట్‌గా ఉంటుంది. సేమ్ ఇలానే నేను బ్యాక్ నెక్ కూడా రెడీ చేసుకున్నాను. ఎప్పుడూ కూడా షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్స్ 2 ఒక పక్కకు వచ్చేలా చూసుకోవాలండి. ఇప్పుడు నేను షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాను. షోల్డర్స్ 2 జాయిన్ చేస్తానండి. నేను హ్యాండ్స్ కోసమని ముందే రఫిల్స్ పెట్టుకొని ఉంచుకున్నాను కదండీ! అవి ఇప్పుడు నేను అటాచ్ చేస్తున్నాను. 2 సైడ్స్ కూడా అలానే అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చి నేను ఆ బాడీ పార్ట్ సైడ్‌న జాయిన్ చేస్తున్నానండి. ఆ పక్కన ఈ పక్కన కూడా సైడ్స్ జాయిన్ చేస్తా. ఇప్పుడు బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదండీ! బాటమ్ పార్ట్ కోసం కింద నేను ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుని కుట్టు వేసేసుకుంటున్నాను. మొత్తం నేను ఫోల్డ్ చేసుకుని దాని మీద ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ప్రిల్స్ పెట్టడానికి కింద మన బాటమ్ పార్ట్‌కి ప్రిల్స్ పెట్టడానికి మొత్తం అంతా కూడా ఫ్రిల్స్ పెట్టి కుట్టేసుకుంటున్నానండి. సేమ్ అలానే నేను బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇది సైడ్స్ జాయిన్ చేస్తున్నాను. చూసారు కదా అండి, బాటమ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ అటాచ్ చేసుకుందాము. సో అది రివర్స్ చేసుకుని నేను స్టిచ్ దగ్గర పెట్టుకుని కుట్టేసుకుంటున్నానండి. మొత్తం కూడా ఒక రౌండ్ అంతా కూడా నేను అలానే కుట్టేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ నేను అక్కడ బటన్ వేసేయడానికి గ్యాప్ ఉంచుకున్నాను కదా, అది. ఫైనల్గా మన ఫ్రాక్ రెడీ అయిపోయింది కదండి. చూసారు కదా, నెక్ దగ్గర ప్రిల్స్ పెట్టాను, ఫుల్ హ్యాండ్స్ పెట్టాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.